వందేళ్ల భారత చలనచిత్ర పరిశ్రమకు పితామహుడిగా దాదాసాహెబ్ ఫాల్కే అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తిపై బయోపిక్ వస్తుందంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్తో ఈ బయోపిక్ తీయబోతున్నారంటూ ఒకటే న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఇంతలోనే ఫాల్కే బయోపిక్ అమీర్ ఖాన్ తీస్తున్నారని, ఆయనే ఆ పాత్రకు సరిపోతారంటూ ఫాల్కే మనవడు రంగప్రవేశం చేశారు. దీంతో వివాదం మొదలైంది. అయితే రాజమౌళి అండ్ టీం ఈ వ్యవహారంపై అస్సలు పెదవి విప్పలేదు. ఇంతకీ వాళ్ళు ఈ సినిమా తీస్తున్నట్లా లేదా? స్క్రీన్ పై ఇండియన్ సినిమా పితామహుడి బయోపిక్. ఫాల్కేగా ఎవరు? ఎన్టీఆరా, అమీర్ ఖానా? ఏదీ అధికారికంగా చెప్పలేదు గాని ఇండియన్ సినిమా పితామహుడిగా చెప్పే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ఎవరు తీస్తారనే విషయం మెల్లగా వివాదాస్పదమవుతోంది. అసలు దుండి రాజ్ గోవింద్ ఫాల్కే ఆకా దాదాసాహెబ్ బయోపిక్ ఎవరు తీయాలన్నా ముందు కుటుంబ సభ్యులను సంప్రదించాలంటూ ఆయన మనవడు చంద్రశేఖర్ పుసాల్కర్ ఫైర్ అవుతున్నారు. చంద్రశేఖర్ మాటల్లో అయితే నటుడు అమీర్ ఖాన్ ఈ సినిమా తీయబోతున్నారని ఆయన టీం తనని సంప్రదించినట్లు చెప్పుకొచ్చారు. మూడేళ్ల క్రితమే రాజ్ కుమార్ హిరానీ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గా ఈ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నట్లు దాదాసాహెబ్ మనవడు చంద్రశేఖర్ చెప్పారు. రాజ్ కుమార్ హిరానీ, ఆయన అసిస్టెంట్లు తనని కలిసినట్లు, దాదాసాహెబ్ వివరాలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు చంద్రశేఖర్. అంతేకాదు వ్యక్తిగతంగా కూడా అమీర్ ఖానే ఫాల్కే క్యారెక్టర్ కి ఫిట్ అవుతాడంటూ చెప్పాడాయన. దీంతో ఇండస్ట్రీలో కన్ఫ్యూజన్ ప్రారంభమైంది. ఈ మధ్యనే మేడ్ ఇన్ ఇండియా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ అంటూ ఓ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమాకు రాజమౌళి నిర్మాతగా వ్యవహరించేందుకు సిద్ధం కాగా, ఫాల్కేగా ఎన్టీఆర్ నటించేందుకు రెడీ అయ్యారనే ప్రచారం ఓ రేంజ్లో సాగుతోంది. దీంతో కొందరు ఉత్సాహవంతులు రకరకాల ఫోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను తయారు చేసి జనంలోకి వదిలారు. పైగా ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తికేయ, మ్యాక్స్ స్టూడియోకి చెందిన వరుణ్ గుప్తా నిర్మిస్తారని, నితిన్ కక్కర్ డైరెక్ట్ చేస్తారంటూ టాక్ నడిచింది. కానీ ఫాల్కే మనవడు మాత్రం ఫాల్కే బయోపిక్ ఎవరు తీసినా ముందు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలని, అలానే ఇప్పటిదాకా రాజమౌళి టీం తనని సంప్రదించలేదని స్పష్టం చేశారు. దీంతో అసలు ఈ బయోపిక్ రాజమౌళి తీస్తున్నారా లేక అంతా వట్టి పుకారేనా అనేది తేలాల్సి ఉంది. ఓవేళ నిజమే అయితే ఫాల్కే మనవడి మాటలను పట్టించుకోకుండా ముందుకు వెళితే రాబోయే రోజుల్లో అది లీగల్ ఇష్యూలకు దారి తీయవచ్చు కూడా.